బుధవారం రోజున ఈ వస్తువులు కొనగూడదు. ఎందుకో తెలుసా? మీరు బుధవారం ఏవైనా వస్తువులు కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. బుధవారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొంటే బుద్ధి, వ్యాపారం, ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుందట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని కామెంట్ చెయ్యండి. శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్యపీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం, శాశ్వత పరిష్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమ, ఆరోగ్యం, కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం. ప్రత్యేక స్త్రీ-పురుష వశీకరణం 100% ఫలితాలతో. చివరిగా గురూజీగారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7337226830. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం బుధగ్రహానికి అంకితం. బుధుడు బుద్ధి, వాక్కు, వ్యాపారం, విజ్ఞానానికి కారకుడు. కాని ఈరోజు ఈ వస్తువులు కొనగూడదు. మందులు, కొత్త మందులు లేదా ట్రీట్మెంట్ ప్రారంభిస్తే వ్యాధి ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందట. గ్యాస్, ఇంధనం, వంట గ్యాస్, కిరోసిన్ లాంటివి ఇంటికి తెస్తే ఆర్థిక ఇబ్బందులు వచ్చే సూచన. పాదరక్షలు, చెప్పులు, షూస్ కొంటే ప్రయాణాల్లో ఆటంకాలు, పనుల్లో అపజయం. పాల పదార్థాలు, పాలు, పెరుగు, పనీర్ పెద్ద మొత్తంలో నిల్వ కోసం కొనడం మంచిది కాదు. కూతురికి పంపే కానుకలు. సంప్రదాయం ప్రకారం ఈరోజు పంపితే కుటుంబంలో అనవసరమైన కలహాలు రావచ్చు. వీటి ప్రభావం వల్ల మానసిక గందరగోళం, వ్యాపార నష్టాలు, ఆరోగ్య సమస్యలు, సంబంధాల్లో చిచ్చు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే బుధవారం ఏం కొంటే అదృష్టం? పుస్తకాలు, పెన్నులు, ఆకుపచ్చ కూరగాయలు, పచ్చని దుస్తులు, పెసరపప్పు కొనడం లేదా దానం, ఇంట్లో పెట్టుకునే మొక్కలు ఇవి బుధగ్రహాన్ని ప్రసన్నం చేస్తాయి. మీరు ఇప్పటివరకు బుధవారం ఈ వస్తువులు కొనారా? ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వాస్తు, జ్యోతిష్య రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.